హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీషు భాష చాలా విచిత్రమైందండి. ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ద బాల్ ఈజ్ రోలింగ్. ఈ పదానికి చాలా గమ్మత్తైన కంటెక్స్ట్లో వాడడం జరుగుతుంది ఇంగ్లీష్లో. దే కెన్ కీప్ ద బాల్ రోలింగ్. వాళ్ళు ఆపకుండా పని చేయగలరు. వీ హ్యావ్ టు కీప్ ద బాల్ రోలింగ్. మేము ఆపకుండా పని చేయవలసి ఉంది. హీ మే కీప్ ద బాల్ రోలింగ్. అతను ఆపకుండా పని చేయవచ్చు లేదా చేయవచ్చేమో. యూ షుడ్ కీప్ ద బాల్ రోలింగ్. నీవు ఆపకుండా పని చేయాలి. ఇన్ని కంటెక్స్ట్లో వాడడం జరుగుతుంది. బంతి దొర్లుతూ ఉంది, కానీ కంటెక్స్ట్ యూజ్ చేయడంలో చాలా వైవిధ్యంగా ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఉండేటువంటి వైవిధ్యమైనటువంటి యూసేజ్ ఇలాగే ఉంటుంది. సందర్భానుసారంగా ఆ యొక్క వర్డ్ సెంటెన్స్ యూజ్ చేయడం నేర్చుకోవాలి. అలాగే కీప్ అన్ ఐ, కన్నేసి ఉంచు అంటాం కదా. ఐ విల్ కీప్ అన్ ఐ ఆన్ దెమ్. నేను వాళ్ళ మీద కన్నేసి ఉంచుతాను. టర్న్ ఏ డెఫ్ ఇయర్, పెడచెవిన పెట్టు. హీ టర్న్డ్ ఏ డెఫ్ ఇయర్ టు మై అడ్వైస్. అతడు నా సలహాను పెడచెవిన పెట్టాడు. పే నో హీడ్ టు, మాట వినకపోవడం. షీ హ్యాస్ పేడ్ నో హీడ్ టు మీ. ఆమె నా మాట వినలేదు. డ్రైవ్ సమ్ వన్ ఇన్ టు ద కార్నర్, ఇరకాటంలో పెట్టు. యు ఆర్ డ్రైవింగ్ మీ ఇన్ టు ద కార్నర్. నీవు నన్ను ఇరకాటంలో పెడుతున్నావు. గెట్ బై హార్ట్, కంఠస్థం చేయము అని క్లాస్ రూమ్లో టీచర్ చెప్తాడు కదా, అలా ఐ కెన్ గెట్ బై హార్ట్ ఆల్ ద ఇడియమ్స్. నేను ఈ ఇడియమ్స్ అన్నింటినీ కంఠస్థం చేయగలను. సో అదండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.